హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కర్కానా. నేను ఈరోజు చెప్పబోయే మూవీ మన నటసింహం బాలకృష్ణ అండ్ బాబీ కొల్లి డైరెక్షన్లో వచ్చిన డాకు మహారాజ్. ఈ మూవీ అయితే పొంగల్ మాస్ ఎంటర్టైనర్గా వచ్చింది అండ్ ఈ మూవీ నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో నాకు పాజిటివ్ విషయానికి వస్తే బాలకృష్ణ యాక్టింగ్, డైరెక్షన్, ఫైట్స్ అండ్ స్టోరీ అయితే రొటీన్ స్టోరీయే, కాకపోతే కొంచెం కొత్తగా ట్రీట్మెంట్ చేశారు. అండ్ ఈ మూవీలో బాలకృష్ణ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. లైక్ వీరసింహారెడ్డి అండ్ రీసెంట్గా వచ్చిన అఖండతో పాటు భగత్ కేసులో సెటిల్డ్ యాక్టింగ్ చేశారు. ఇప్పుడు కూడా ఏజ్కి తగ్గట్టు రోళ్ళు చేశారు డాకు మహారాజ్ అని. అండ్ మెయిన్ ఇంకా గెటప్ విషయానికి వస్తే ఈ గెటప్ అయితే మీకు భైరవ దీపంలో ఒక షార్ట్లో అయితే కనిపిస్తుంది. అండ్ ఆ గెటప్ని తీసుకొని బాగానే కొంచెం స్టోరీ రాసుకొని బాగా తీశారు బాబీ కొల్లి గారు. అండ్ ఈ మూవీలో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే యాక్షన్ బ్లాక్స్ అనమాట. ఒక 5 to 6 యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. ఆ యాక్షన్ బ్లాక్స్ అయితే మీకు చాలా కొత్తగా అండ్ డిఫరెంట్. ఇంకా విజయ్ గారి ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది ఈ మూవీకి, ఎందుకంటే నాకు జైలర్ వెర్షన్ చూసినట్టుంది. అండ్ ఇంకా అలానే ఈ మూవీలో నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వస్తే తమన్నా అయితే చాలా బాగా చేశాడు. మ్యూజిక్ అయితే బాలయ్య బాబు అనగానే అసలు ఏం తాగేసి కొడతాడో తెలియదు కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే నాకు గ్యూస్ బంప్స్ వచ్చాయి చాలా వరకు. అండ్ నెక్స్ట్ వెలివేషన్ అనమాట, చాలా దగ్గరలో స్పీకర్లు కూడా పోయాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే ప్రజ్ఞా జైస్వాల్ తనకిచ్చిన రోల్ని సెటిల్డ్గా, చిన్న రోల్ అయినా బాగానే చేసుకుంది. అలాగే ఇంకో మెయిన్ క్యారెక్టర్ గురించి వస్తే శ్రద్ధా శ్రీనాథ్, తన రోల్ అయితే చాలా చిన్నది, కాకపోతే చాలా క్యూట్గా కొంచెం ఇంపాక్ట్గా ఉండే రోలు. తన రోల్ కూడా, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా బాబీ డియోల్ యాక్షన్ కూడా అయితే చాలా బాగుంది విలన్గా. ఆఫ్టర్ యానిమల్ తర్వాత కొంచెం క్యారెక్టరైజేషన్ అంత లేదు కానీ తక్కువ స్పేస్ ఉన్న తన ఇంపాక్ట్ అయితే బాగానే చూపించాడు. ఇంకా మెయిన్గా వస్తే ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే సాంగ్స్ అండి. సాంగ్స్ ఒకటి ఐటమ్ సాంగ్ అయితే అన్నెసరీగా పెట్టారు అనిపించింది. మిగతా సాంగ్స్ అయితే హీరోయిన్స్ ఉన్నారు కదా అనేసి సాంగ్స్ ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేయలేదు. ఓన్లీ 2 మాంటేజ్ సాంగ్స్ ఉంటాయి, అవి కూడా కథకు అనుగుణంగా ఉంటుంది. స్టోరీ కూడా ఓల్డ్దే కానీ కొత్త ట్రీట్మెంట్. నాకైతే ఈ మూవీ చాలా నచ్చింది అండ్ ఫ్యామిలీతో పాటు మీరు బాగా చూడొచ్చు. ఈ పొంగల్కి నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అనుకుంటే ఇదైతే నేను పక్కా సజెస్ట్ చేస్తాను. మీరు కూడా చూడండి, చూసి కమెంట్స్లో నాకు ఒకసారి మీకు ఎలా నచ్చిందో చెప్పండి.